ఇది నాకు అర్థమైంది ఎప్పుడు అంటే 'గమ్యం' సినిమాలో ఓ పాట ఉంటుంది సార్. 'ఎంతవరకు ఎందుకొరకు' అని. గుర్తుందా మహర్షి గారు? ఉమ్, ఎంతవరకు అవును, ఎందుకొరకు ఓకే. ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు. వాళ్ళు రైడింగ్ చేస్తుంటారు కదండి బ్యూటిఫుల్. బైక్, అది అప్పుడే వస్తుందిగా పాట. ప్రశ్నలోనే బదులు ఉందే, గుర్తుపట్టే గుండె బ్యూటిఫుల్ నడుగు, బ్యూటిఫుల్. ప్రపంచం నీలో ఉన్నదని అవునవును. చెప్పేదాకా ఆ నిజం ఓకే. తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. సో బాబా సో బ్యూటిఫుల్ సాంగ్స్. ఒకటే స్వామి ఏంటంటే ఇది చేస్తున్నాడు సార్. భగవద్గీత అనేది ఎండ్ అవ్వదండి. మా పృథ్వీ గారు చెప్పినా, ధర్మ గారు చెప్పినా, కిరణ్ గారు చెప్పినా, ఇది చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషించుకుంటూ పోతే చాలా ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఈ టాపిక్కి మనం ఎందుకు వచ్చాము అని అంటే, ఎవరో నేను నిజం చెప్తున్నాను అని చెప్పడం వల్ల వాళ్ళు వక్రీకరిస్తున్నారు. సో బేసికల్గా సత్యాన్వేషి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సత్యాన్వేషి కారండి. బేసికల్గా వాళ్ళు చేసేవి ఈ మూడండి. నేను ఏవైతే స్క్రీన్ మీద చూపెడుతున్నారో అవును సార్. 3 చేస్తారు. ఛలము. చలో. నేను ఒక ఉద్దేశంతో ఒక మాట అన్నాను అనుకోండి, ఆ మాట అర్థాన్ని మార్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఛలము. ఓకే. రెండోది జాతి. వాదం చివరి వరకు సమాధానం ఇయ్యలేకపోయినా ఆర్ తప్పు సమాధానం ఇచ్చినా అది జాతి. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ శ్రీ అని మా కిరణ్ గారు దీంతో డిబేట్ చేశారు ఆర్యన్ మైగ్రేషన్ గురించి. చివరిలో ఈ మనిషి ఏమన్నాడంటే అన్నిటికీ ఆధారాలు ఉండవు అన్నాడు. అన్నిటికీ ఆధారాలు చూపట్టని వాడు సత్యాన్వేషి అవుతాడా? మీరు చెప్పండి. ఏ ఆధారం లేకుండా మాట్లాడేవాడు సత్యాన్వేషి అవుతాడా? బేసిక్గా ప్రాబ్లం అదేనండి. ఇప్పుడు పురుష సార్, ఆయన దగ్గర సూక్తం ప్రస్తావన నేను తీసుకురాలేదు. అవును సార్. నేను ఆ రోజు వెళ్ళి అడిగిన ప్రశ్న ఒకటే, దేవుడు లేడంటున్నారు కదా, దానికి ఎవిడెన్స్ ఏమన్నా మీరు చూపెడతారా, అసలు ఏమన్నా అదంతా డైవర్ట్ చేశాడు సార్. ఇన్వెస్టిగేషన్ చేశారా? అసలు డైవర్ట్ ఆ చేశాడు క్వశ్చన్కి కంప్లీట్గా. నాకు మీరు జవాబు మీరు రాలేదు. డైవర్ట్ చేశాడు మిమ్మల్ని. మనకి పాయింట్ సో అర్థమైపోయింది. మీరు క్యాచ్ చేస్తారు డైవర్ట్ చేసి వర్ణానికి వచ్చాడు. వర్ణానికి ఎందుకు వచ్చాడు? పురుష సూక్తంలో ఇది ఉంది, పురుష సూక్తంలో మంత్రం ఉంది కాబట్టి దానికి తీసుకొచ్చాడు. అన్నిటికంటే పెద్ద బ్లండర్ ఏంటంటే అది మనుషుల గురించే మాట్లాడట్లేదు ఆ మంత్రం. సార్ అది చాలా కష్టం సార్. పురుష సూక్తం అర్థం చేసుకోవడం అంటే 10th డైమెన్షన్ గురించి మాట్లాడుతుంటాడు ఆయన. బియాండ్ సో అసలు అది ఏం లేదండి, భగవంతుని ఈ లెవెల్ ఇమాజినింగ్ చేసుకోవచ్చు అనేది పురుష సూక్తం చాలా బాగా చెప్తారు సార్. అది క్రియేషన్. అది అసలు క్రియేషన్ అది ఎట్లా ultimate. జరిగిందో అది Yeah. చెప్పేది. యా సో బేసిక్ గా వీళ్ళంతా కూడా ఏదైతే హేతువాదులు, సత్యాన్వేషకులు అనే పేర్లు పెట్టుకున్నారో వీళ్ళు చేసేది ఈ నిగ్రహ స్థానము, జాతి, ఛలము. ఇంకోటి కూడా ఉంది, అది నేను మిస్ అయ్యాను. దట్ ఈస్ కాల్డ్ జల్పం. వితండం అండి. జల్పం వితండం వాళ్ళు జల్పము, చేస్తారు. వితండము ఇవన్నీ కూడా. అవి గొర్రెలు చేస్తాయండి బాగా అందంగా. బట్ కామెడీ. ఒకటి ఏంటంటే అయినప్పటికీ కూడా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి వీళ్ళతో. అవును సార్. అయినప్పటికీ మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే రావట్లా. నేనైతే మనకు హేతువాదాన్ని నేను సపోర్ట్ చేస్తానండి. హేతువాదం అనేది ఉండాలి నన్ను అడిగితే. కాకపోతే అన్నిటికన్నట్టు ఏంటంటే ఏది కూడా హద్దు మీరు ఉండకూడదు అనమాట. హేతువాదం అని చెప్పుకొని ఇప్పుడు హద్దు మీరుతున్నారు, అది డేంజరస్ అంట నన్ను అడిగితే. హేతువాదం లేకపోతే మనం కూడా బతకలేం కదండి అంత ఈజీగా. ఇప్పుడు ఏదైనా సైన్స్ కానీ, డాక్టర్ గారు మీరు కూడా చేసే సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా హేతువాదాన్ని బట్టే కదా ఉండేది. రేషనల్ అప్రోచ్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కాదని చెప్పేసి. రేషనాలిటీ, లాజికే. పృథ్వీ గారు యాక్చువల్ గా నాకు హేతువాదం అంటే ఒక సాఫ్ట్ కార్నర్, ఇంకొకటి పరమ కోపం ఉంటుందంటే. సో ఎందుకు అంటే నేను చూసిన హేతువాదులు 2 రకాలు. ఒకళ్ళు దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళు, రెండోది పులిహార తినే బ్యాచ్. ఈ దుప్పటి బ్యాచ్ ఎవరంటే వీళ్ళు చాలా మంచోళ్ళు సార్, నిజంగా వీళ్ళు చాలా మంచోళ్ళు. అండ్ నాకు పర్సనల్ కూడా తెలుసు కొంతమంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయని భయపడ్డారు అనుకోండి, వీళ్ళు జంపకాణాలు అన్నీ వేసుకొని వెళ్ళి ఆ ఊరి శ్మశానంలో నిద్రపోయి ఒరే బాబు భయపడకండ్రా అని చెప్తారు ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటుంది పులిహార బ్యాచ్. ఈ ముష్టి నా కొడుకులు ఎవరు అంటే ఈ వైట్ కాలర్ గాళ్ళు, ఒక్క పైసా ఉపయోగం పడని పనులు చేసేవాళ్ళు, పక్కోడిని తిట్టి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, గ్రహణం వచ్చిందంటే చాలు ట్యాంక్ బండ్ పక్కన కూర్చొని పులిహార తినేవాళ్ళు. సో ఈ 2 రకాలు ఉన్నారు సార్. మొదటి రకం నాకు చాలా ఇష్టం.
దుప్పటి బ్యాచ్. ఈ పులిహార బ్యాచ్ అంటేనే ఒళ్ళు మంట. కానీ వీళ్ళ వల్ల చాలా మంది స్పాయిల్ అయిపోతారు. యంగ్స్టర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి అదే సబ్జెక్ట్ అంటున్నా తెలీదు, సార్. వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ నిద్ర మబ్బులో యాక్చువల్గా ఇంకో మాట చెప్పాలండి ఇక్కడ. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. యంగ్స్టర్స్ దానికి వచ్చాం కదా, అసలు నేను వచ్చిందే ఈ పాయింట్ చెప్పటానికి. మన పెద్దవాళ్ళు నిజంగా చాలా పెద్దవాళ్ళు అండి. అందుకే 3వ తరగతిలోనే మనకు వినదగునెవ్వరు చెప్పినా అన్న సుభాషితం నేర్పించారు. మనం అది మర్చిపోయాం కాబట్టి ఈరోజు ఇన్ని తలకాయ నొప్పులు. నిజమే సార్. నిజం చెప్పండి సార్, ఇంతమంది తెలివైన వాళ్ళు తెలివిలేని వాళ్ళు ఇది అది అంటున్నారు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. ఈ పద్యం తెలియని తెలుగుడు ఉన్నాడండి. ధర్మ గారు, మీరు ఇందాక ఒక వీడియో పెట్టారు కదండి గ్రూప్ లో, మీరేనా వాళ్ళు బ్రాహ్మణుల దగ్గర నిలబడి వేదాల్లో ఏస్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు? నేను కాదండి, కానీ ఉంది గ్రూప్ లో. యా ఉందండి. సో కిరణ్ గారు పెట్టారు. యా, సో అదండి. అందుట్లో ఏంటంటే ఒకళ్ళు వచ్చి వేదాల్లో అది ఇదని చెప్పి ఇందాక మనం లైవ్ లో మాట్లాడినట్టే పాయింట్లు చెప్తా ఉంటారు. మనోళ్ళండి ఎక్కడన్నా కూడా టూ ఈగర్ టు స్విచ్ అండి. ఏదన్నా కూడా ఒకటి చెప్తే టకామని నమ్మేస్తున్నారు. ఇది మేము చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా అట్లా కాదు. కొంపలే మునగవు అనమాట వెంటనే నమ్మకపోతే. మీరు ఆగండి, చెప్పారు కదా ఆ పాయింట్ ని పట్టుకొని అసలు ఇందుట్లో ఏముందని ఓన్ గా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చెప్పాను, కృష్ణుడు ఏదో స్త్రీలను ఎట్లా అన్నాడని చెప్పేసి వెంటనే కన్విన్స్ అయిపోవద్దు. ఇలా అన్నాడు అర్జునుడు ఎక్కడ చెప్పాడు 1వ అధ్యాయంలో, ఇతను ఎక్కడ చెప్పాడు స్త్రీలను ఏదో చెప్పాడు, ఏదో విభూతి యోగం అంటే అందుట్లో ఎక్కడుందని చెప్పి మీరు ఓన్ గా వెతికి మీరు ఆలోచించాలనుకోండి, ఆ పని చేయాలన్నమాట. ఎవరు చెప్పినా కూడా వెంటనే కన్విన్స్ అయిపోకుండా. తొందర ఏం లేదండి, మీరు ఇప్పుడు 6 రోజుల తర్వాత దాన్ని వెతికినా కానీ మీకు నష్టమే లేదు, మీకు అంత లాభమే. గొర్రెలేదనమాట. మీరు ఇప్పటికిప్పుడు మారిపోవాలి, కాలం సంకుచితమై ఉన్నది, కాలం సమీపించి ఉన్నదని 2000 ఏళ్ల నుంచి కూడా జనాలను మోసం చేస్తుంది వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే మీకు అంత హడావిడి ఇదేం లేదు. మీరు కాకపోతే ఆలోచించకుండా గుడ్డిగా ఎవరు చెప్పింది బ్లైండ్ గా నమ్మేద్దని. అదే సత్యాన్వేష్ అయినా లేకపోతే అనిల్ కుమార్ గాని ఇంకే పాస్టర్ అయినా ఇంకెవడైనా కానీ వెంటనే నమ్మేయొద్దు. మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి, కంటెక్స్ట్ ఏంటనేది చూడండి. నిజంగా అదే చెప్తున్నాడా, ఏమని చెప్పాడు, ఎందుకని చెప్పాడు, ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరికిద్దండి అక్కడ. డెఫినెట్లీ సార్. నాకు ఇవి పాయింట్స్ తెలిసిన తర్వాత నేను చాలా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్లా ఆ పాయింట్స్ అసలు ఎగ్జాక్ట్ ఏముంది, దాని మీనింగ్ ఏంటిది, దీన్ని ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసి కావాలని ఎందుకు మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి రీజన్స్. నాకు ఇనిషియల్ గా సత్యాన్వేషం మీద రెస్పెక్ట్ ఉండే సార్. మేబీ ఆయనకు అట్లా అర్థమైందేమో అనుకున్నా, కానీ కావాలని చెప్తున్నాడని తర్వాత అర్థమైంది ఇది మరీ దారుణం అనమాట. అంటే ఫూల్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఒక పాయింట్ ఉండేది సార్ దాంట్లో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, మనం చేసే ప్రతి పనిలో దోషం అనేది ఉంటది, దోషం ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్న కర్తవ్య కర్మలను మానుకోరాదు అని అన్నారు సార్. వినబడ్డదా సార్? అవునండి. ఇప్పుడు దోషం ప్రతి కర్మలో, మనం చేసే ప్రతి కర్మలో దోషం అనేది ఉంటది, దోషం ఉన్నప్పటికీ మనం చేసే కర్మల్ని మానుకోరాదని ఉంటది. అంత పర్ఫెక్ట్ దేవుడై ఉండి ఇప్పుడు ఆయన దోషాన్ని క్రియేట్ చేయడం ఏంటిది? డిఫెక్ట్ ఉంటదండి. మీరు ఒకవేళ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తే దాని డిఫెక్ట్ ఉంటే మీరు గొప్పోళ్ళు అవుతారా? దేవుడు అయిపోతాడా? ఇదేం దేవుడు అండి అసలు. స్టార్ట్ అనమాట. ఇక మామూలుగా ఆడుకోలేదు. ఇక మస్తు ఒక 10 నిమిషాలు నోటికి వచ్చింది మాట్లాడుకొని బత్తాయిగాలని చెప్పేసి, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పేసి, అంటే ఆయన టైం పాస్ చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. సార్ మీరు ఎలా చూస్తారు సార్ ఈ దోషం అనే పాయింట్ ని? మీరు ఎలా చూస్తారు సార్? మీరు బేవకూఫ్ మర్చిపోయారు సార్. మీరు బేవకూఫ్ మర్చిపోయారు అంటాం. మా అన్న ఊత పదం అండి. అవునవును, చెక్కలు తగిలేయడం అసలు. అంటే మన దాంట్లో ఒకటి ఉంది సార్, ఒకటి ఏంటంటే చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునురా ఒరే ఒరే అని బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉందన్నమాట. మనము దేవుణ్ణి పూజ చేస్తాం సార్, రాయిలో దేవుని చూడడం స్టార్ట్ చేస్తాం. స్లో ఒక టైం వచ్చిన తర్వాత రాయి కూడా మనకు సరిపోదు అనమాట దేవుణ్ణి దాంట్లో. సో మనం అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం, బియాండ్ వాళ్ళు సన్యాసులు అయిపోవడం, యోగులు అయిపోవడం, మహర్షులు అయిపోవడం. అంటే అంత మాత్రమే రాయిలో దేవుడు లేడని కాదు, ప్రపంచంలో దేవుడు లేకుండా అయిపోవడం అనేది కాదు. అది బియాండ్కి వెళ్ళిన తర్వాత విల్ స్టార్ట్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్. మన కోరికల్ని అన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ పోయిన తర్వాత ఆ స్టేజ్కి వస్తాం. ఇనిషియల్ స్టేజెస్లో రాదు అవి. ఇప్పుడు స్కూల్ డ్రెస్ పిల్లలకి ఎందుకు వేస్తాం సార్? స్కూల్ డ్రెస్ వేసుకుంటే చదువు వస్తుందని కాదు కదా. స్లోగా డిసిప్లిన్ నేర్చుకుంటాడు. తర్వాత స్టేజ్ వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్ వేసుకొని తిరగడాడు, జాబ్ వచ్చినాక హీ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్. అట్లా మన దాంట్లో అన్నీ ఒక ఏమంటారంటే ఒక కల్చర్ కానీ, ఒక ట్రెడిషన్ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. అది ఇట్ హ్యాస్ టేకెన్ లాంగ్ టైం, అసలు ఒక్క రోజులో వచ్చింది కాదు.
అయితే దోషం అనే పాయింట్ ని మీరు ఎలా చూస్తారు సార్? దోషం అనేది ఎందుకు దేవుడు ఇవ్వాల్సి వచ్చింది కర్మల్లో? అది ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పండి చూద్దాం. అదేనండి, ఈలోగా మనం వేరే వాళ్ళతో ధూమ్ర మాట్లాడేసాము. ఓకే, ధూమ్రము అగ్నితోటి అగ్ని పొగ కప్పబడి ఉండేది కదా, పొగ చేత. అట్లాగే ప్రతి కర్మ కూడా దోషం చేత కప్పబడి ఉందని చెప్పేసి అంటాడు. వాళ్ళు యాక్చువల్గా అంతేనండి, సింపుల్ గా మీ మియర్ ఎగ్జిస్టెన్సే అనేక జీవుల్ని చంపేస్తుంది. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, అంతే. మీరు ఏ పని చేయలే ఇంతవరకు, జస్ట్ మీరు బ్రీత్ చేయడం, ఇన్హేల్ ఎగ్జలేషన్ వల్ల మీరు అనేక వాటి జీవుల్ని చంపేస్తున్నాడు. అది దోషం కాదంటారా మీరు? దోషమే సార్ అది. మరి అంతే. సో ఉంటుంది కాబట్టి నువ్వు ఇంతగా ఆలోచించుకు, కాకపోతే వీలైనంత వరకు రీజనబుల్ గా వెళ్ళని ఆయన అన్నారు. ఇది దోషం అంటే, రైట్? అసలు దోషం వస్తా దోషం అనేది ఉంది. ఇది మీకు క్లియర్ గా అర్థమైంది కదా, సింపుల్ గా ఎగ్జాంపుల్. మీరు ఏ పని చేయాల, జస్ట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, అంతే. మరి ఎవరికి వాళ్ళు ఏ పని చేయకుండా జస్ట్ ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన మరి అలాంటప్పుడు ఈ దోషాలు ఇన్ని పెట్టిన వాడు ఎలా దేవుడు అవుతాడని మీరు అన్నారు, రైట్? ఇప్పుడు చూద్దాం, మీ లోపల, మీ చేతుల లోపల మీరు మౌస్ నో లేకపోతే ఫోన్ నో పట్టుకుని ఉన్నారు. మీరు పట్టుకున్నారా? కొన్ని ఆటమ్స్ పట్టుకున్నాయా అండి దాన్ని? పట్టుకుని అవి మీవా? నిన్న మీలో ఉన్నాయా? 10 ఏళ్ల క్రితం మీలో ఉన్నాయా? లేవు కదా. ఎప్పుడు వచ్చినాయి? మధ్యలో వచ్చినాయి. 10 ఏళ్ల తర్వాత ఉంటాయా? ఉండవు. మీది కాదు అది, లిటరల్ గా మీది కాదు. మీదేంటి? లోపల ఒకటే ఉంది, రైట్? చిన్నప్పటి నుంచి ఫోటోలో చూస్తా ఉండండి, అంతా మీరే. అప్పుడున్న పార్టికల్స్ అన్ని మారిపోయినాయి, కానీ ఒకటి మాత్రం మారలా. సైన్స్ ఏంటంటే అది కూడా లేదంటారు వీళ్ళు. జస్ట్ వీఆర్ సర్కమ్స్టెన్స్ అంటారు అనమాట. అట్లా వచ్చాము, అట్లా పోయామని చెప్పేసి. అగ్రిగేషన్, ఆ తర్వాత డిసింటిగ్రేషన్ అనమాట, అదని చెప్తారు. మనది అట్లా కాదు. లోపల మన నల్లట్ట కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే స్పిరిటో సోలో ఏదో ఉందంటారు అనమాట. ఏదో అనుకుందాం, మీరు అది తీసుకోండి, అది ఉందనుకోండి, అది మారుతుందా? ఎసెన్షియల్ గా మారడం లేదు. ఓకే, అది ఫైర్ చేత బర్న్ అవ్వదు, వాటర్ దాన్ని తడపదు, ఎయిర్ దాన్ని డ్రై చేయదు, రైట్? అలాంటప్పుడు దానికి ఏ మార్పు లేదు. మరి మీరు కొత్తగా చేస్తుంది ఏంటి? దోషం ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు 1000 బ్యాక్టీరియాలను చంపారండి మీరు, బ్యాక్టీరియమ్స్ ని, కానీ ఒక్క ఆత్మను చంపారా? మీరు చంపిన బ్యాక్టీరియా వేరే వాటికి ఆహారం అయిద్దిగా, మళ్ళీ వేరే రూపంలో. సైకిలే కదా ఇదంతా. సో అగ్రిగేట్ అంటే టోటల్ గా చూస్తే మీరు ఏమి యాడ్ చేయటల్లా, ఏమి సబ్ట్రాక్ట్ చేయటల్లా. మీరు చేస్తున్న దోషం ఏంటి? ఇంకా ఆ పరంగా చూస్తే సిస్టమ్ నడుస్తుంది కదండి, మనకు తెలిసిన టైం నుంచి నడుస్తా ఉంది. వీళ్ళే అంటారు కదా ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది బిగ్ బ్యాంగ్ జరిగి అని చెప్పేసి. మరి ఆ ప్రకారం చూస్తే బిగ్ బ్యాంగ్ నిజంగా జరిగింది అనుకుంటే బిగ్ బ్యాంగ్ ముందు ఏముందనేది అది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. బట్ స్టిల్ జరిగింది అనుకున్నా కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా సిస్టమ్ నడుస్తుంది, రైట్? రేపు భవిష్యత్తులో కూడా నడిచింది. మరి ఇందుట్లో బుల్షిట్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఇంత స్టూపిడ్ అని చెప్పేసి అన్ని దోషాలు ఉన్నాయంటే, దోషం నీకు బాగానే వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, ఫోన్లు వాడుకుంటున్నావు, కేఎఫ్సీలోకి వెళ్ళి బర్గర్లు తింటున్నావు, ఇంత హ్యాపీగా బిందాస్గా నడుస్తుంది, అనేక మందిని మోసం చేసేసి బతుకుతున్నావు లైవుల్లో. నేను మిమ్మల్ని కాదండి, నేను జనరల్ గా మాట్లాడుతున్నా. ఇంకా నష్టం ఏముంది నాకు అర్థం కావట్లేదు. దోషం అంటున్నారు కదా, దోషం అంటే ఇంత బిందాస్ గా జరిగిద్దండి లైఫ్? కొంతమంది ఐఎమ్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఎలా అనిపిస్తుంది అడిగి ఇంత దోషంగా ఉంటే అని అంటున్నారు లేదా? కొంతమందికి దరిద్రం అనిపించింది, కొంతమందికి బాగుంది అనిపించింది. మీరు చెప్పండి, హీట్ అనేది గుడ్డా బ్యాడా? ఒక్కొక్కడికి ఒక్కొక్క లిమిట్. కాఫీ వేడివేడిగా కాలేలా తాగుతాడు, కొంచెం ఒక్కొక్కడు లూక్ వామ్ గా తాగుతాడు. ఒక్కొక్కడే ప్రిఫరెన్స్, పుర్రికో బుద్ధి. దోషం అంటే ఆయన చెప్పింది ఇందా చెప్పాను కదండి, ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా ఇది ఒకటి ఉంటుంది. కాకపోతే ఇది నువ్వు అవాయిడ్ చేయలేవు, నువ్వు చేసేయాలి. కానీ ఇంటెన్షనల్ గా పోయి గెలుక్కోవద్దు అంటున్నాడు. ఇది అనవసరం లేని విషయాల్లో అవాయిడ్ చేయగలిగేది ఉంటే నువ్వు అనవసరంగా పోయి గెలుక్కోకు ఇంత మాత్రాన అని చెప్పేసి. మీరు నెగిటివ్ గా తీసుకుంటే తీసుకోవచ్చండి, పాజిటివ్ గా తీసుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఏదన్నా మనమేం చెప్పడానికి లేదా. ఆయన ఏమన్నాడు? మీరు నిన్న ఒక మాట చెప్పారండి, ఈ శ్రేయాన్ స్వధర్మో విగుణ అనేది స్వధర్మం ఉన్నవాడికి చెప్పాడు అని చెప్పేసి. కొందరు దరిద్రులు ఉంటారు, వాళ్ళకి స్వధర్మం అంటే వాళ్ళ ధర్మం ఏందో వాళ్ళకి తెలియదు. ధర్మం లేని వాడికి ఇంకా ధర్మం గురించి చెప్తే ఏమర్థం అవుతుంది చెప్పండి? కాన్సెప్ట్ లో వాడకండి. ధర్మం వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పట్ల ధర్మం పాటించడం అయినా లేదండి. డాక్టర్ గారు రాత్రి నేను చెప్పింది ఏంటంటే, పేరు పెడతాడండి అంతే. ఇప్పుడు సార్ డౌట్ ఏంటంటే సార్, కులంకి ధర్మం ఎలా డిఫైన్ చేస్తారు? మీరు ధర్మం మాట్లాడుతున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ లో కులమే కనబడుతుంది.
లేదండి, సింహానికి ధర్మం ఉందండి, దానికి కులం ఏంటి? కులధర్మం లాగా ఉందన్నమాట. కుల ధర్మం కాదు, కన్ఫ్యూజ్ చేస్తుంది. కుల ధర్మం కాదు, అట్లా కాదు. మీరు సింహానికి ధర్మం ఉంది, దానికి కులం ఏంటి? కులం లేకుండా ధర్మం ఉంది కదా. మరి మనుషులకు ఆలోచించండి, నీ ధర్మం ఏంటి, నీ కులం ఏంటి, విడిగా చేసి చూడండి, రెండింటిని సపరేట్ చేసి. నేను రాత్రి చెప్పాను కదండి, మీరు స్వధర్మం అంటే పెద్ద ఇష్యూ ఏంటంటే స్వధర్మం మంచిదా చెడ్డదా ఇది కాదనమాట. కొంతమందికి వాళ్ళ స్వధర్మం ఏంటో కూడా తెలియదు, వాళ్ళు ఇబ్బందుల్లో పడేది. మీ స్వధర్మం నా స్వధర్మం ఒకటేనా సార్? మీ ధర్మం నాకు తెలియదండి, నాదే నాకు తెలియదు, మేము ఎదుర్కొంటున్నాం. అంత క్లియర్గా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళం కాదు కదా. ఇంకోటి, ఆ పదాన్ని మీరు ఏ కాంటెక్స్ట్ లో వాడుతున్నారు ముఖ్యమండి. ధర్మం అని వాడుతున్నారు. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? డాక్టర్ గారు సారీ అండి, ఇక్కడ దూరంగా వింటున్నా, వచ్చి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేది ఇది లేక ఏం లేదు. కుల ధర్మం అనేది ప్రతి దానికి ఉంటుందండి. మన సంస్కృతంలో కులము అంటే వంశం. ఈవెన్ జంతువులకైనా దాని నుంచి పుట్టిండేది కూడా ఏం చేస్తుంది, దానికి ఒక కులధర్మం ఏడిచింది. కాకపోతే అన్ని జంతువులకి కలిపి మనం పశుధర్మము లేదా జంతు ధర్మము ఒక పేరు పెట్టేసాం. ఎందుకు? లేదు అట్లా పెట్టకూడదు. హరిషడ్ వర్గాల్లో, ఒక్క నిమిషం ఉండండి సార్, హరిషడ్ వర్గాల్లో వాటికి ఆ హరిషడ్ వర్గాలతో ఆకలేస్తే తినడము, లేకపోతే బాధ కలిగితే దుఃఖించడము, లేదంటే కోపం వస్తే మీద పడి కరవడం, ఇవి వాటితో వెళ్ళిపోతాయి. అంటే దానికి లొంగి, ఆ భావానికి లొంగి వెళ్ళిపోతాయి. ఒక్క మనిషికి మాత్రమే ఏడోది విచక్షణ అనేది ఉంది కాబట్టి ఈ ఆరిటిని కంట్రోల్ చేసే శక్తి వచ్చిందనమాట. మీతోటి కంట్రోల్ చేసుకోలేవు. అందుకు వాటి ధర్మంలో అవి ఏం చేస్తాయో కంట్రోల్లో లేవు కాబట్టి అవి దోషాల కిందికి రాదు. ఇప్పుడు ఒక పులి ఒక జింకను చంపింది అనుకోండి, దానికి పాపం వచ్చిందంటే రాదు. ఎందుకు రాదు అంటే అది దాని పశుధర్మంలో భాగంగా చేస్తుంది. దాని పులి యొక్క ధర్మం ఉంటుంది చూడండి, దాని కులధర్మం ఏంది అంటే చంపి తినడం వరకే దాని ధర్మం. అది చేస్తుంది కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో దోషం రాదు. సార్ చెప్పండి పృథ్వీ గారు, నేను మ్యూట్లో వెళ్తా, మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నా, నేను మాట్లాడుతున్నాను. ఒక చాకలి వాడు ఉన్నాడండి, వాడు పొద్దునంతా కలెక్ట్ చేసుకుని వస్తాడు, వచ్చేసి ఉతుకుతాడు అనమాట బట్టల్ని. ఉతికి ఇంటికాడ పెట్టుకుంటాడు రాత్రిపూట, తర్వాత పొద్దున్నే తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చి మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాడు. ఇది వాడి డైలీ డ్యూటీ. వాడి బట్టలు మోయడానికి ఒక గాడిద ఉంది, వాడి ఇల్లు కాపలా గాయడానికి ఒక కుక్క ఉంది. కుక్క సోమరిది. ఎందుకులని చెప్పి రాత్రి ఊరక బాగా తినేసి పొనుకుంటుంది అనమాట. కానీ గాడిద లాయల్, భారం ఇదంతా బాగా మోస్తుంది, చాలా నమ్మకస్తంగా ఉంది. రాత్రి ఎవడో దొంగ పడుతున్నాడని తెలిసి గట్టిగా అరిచింది అనమాట. దొంగ బారిపోయాడు, కానీ లోపల సాకలోడు వచ్చేసి గాడిదని కర్ర తీసుకుని పాట కొట్టాడు అనమాట. ఎందుకు? గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. కుక్క చేసే పని జైలా, దాని లెక్క వేరనమాట. కానీ గాడిద ఏ టైంలో ఏం చేయాలో ఆ పని చేయలేదనమాట. సో ఇలాగే అవుతుంది అనమాట. మీరు ధర్మం ఉందా లేదంటే ఉంది, మీకు ఇక్కడ అర్థమవుతుంది. మీరు కుక్క వెనకాల వెళ్ళి నిలబడ్డారనుకోండి, అది మిమ్మల్ని ఏం చేయదు. గాడిద వెనకాల వెళ్ళి నిలబడ్డారనుకోండి, మీరు మాటల్లో మీరుండి ఎగిరిచి దండిద్ది అనమాట 2 కాళ్ళతోటి. అది గాడి ధర్మం. మీరు అప్పుడు దాన్ని కొట్టరగా పోయి దాని వెనకాల నిలబడింది నా తప్పని మీకు అర్థమవుతుంది. డిఫరెన్స్ ఇదండి. మీరు ఆలోచిస్తే ఉంది అందుట్లో, అక్కడేం అర్థం లేకుండా చెప్పాలి ఆయన. అంత ఈజీ కాదు మీరు అనుకున్నంత. లేదు మీరు పృథ్వీ కంప్లీట్ చేసి ఒకటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, షణ్ముఖ శర్మ గారిది భగవద్గీత ప్రవచనం ఉంది, అది ఒకటి మీరు వినండి. టోటల్గా అసలు అంతకన్నా మించి ఇంకెవరు చెప్పలేరండి. పృథ్వీ చాలా బాగుంటుందండి అదైతే నిజంగా. ఇది ఒక్క రీడింగ్ లోనో 2 రీడింగ్ లోనో అర్థమయ్యేది కాదండి, అంత ఈజీ కాదు. తర్వాత అన్నిటికన్నా మించి ఇంప్లిమెంటేషన్ అంతకంటే కష్టము. అది ఇంప్లిమెంట్ లేనిది చెప్పాడంటే టార్గెట్ అంత ఉన్నతమైన టార్గెట్, మీరు ఈజీగా అచీవ్ అయ్యేది కాదు. నమ్ముకోండి పరలోకం దొరికిద్ది అన్నంత ఈజీ కాదు. ఏదైనా లైవ్ ఎక్స్పీరియన్స్ సార్ ఒకటి సార్, గొర్రెకి గడ్డి దొరికిన దానికి సింహాన్ని జింక దొరికిన దానికి చాలా తేడా ఉంది. డాక్టర్ గారు, మనం సాఫ్రాన్ టర్టల్ గారితో మాట్లాడనిద్దాము. 6:40 అయింది. డాక్టర్ గారు ఒక మాట, ఇది అయిపోగానే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నానండి నేను. ఓకే, సాఫ్రాన్ టర్టల్ గారితో ముందే స్టార్ట్ చేసేద్దాం. కిరణ్, సాఫ్రాన్ టర్టల్ గారు మాట్లాడతారా? సో సత్యాన్వేష గారు మీ పేరు చెప్పలేదు, ఓకే, నాట్ నెసరీ. బట్ సండే అయితే 5 to 6:30 అయితే లైవ్ ఉంటుంది. డౌట్లు ఉంటే రావచ్చు. మేమైతే వితండవాదం, జల్పం ఇలాంటివి చెయ్యమండి. తెలిస్తే చెప్తాము, తెలియకుంటే మాకు తెలియదు అండి, చదువుకొని చెప్తామండి. థ్యాంక్ యూ సార్. అసలు మీ గురించి తెలుసు సార్ నాకు, మీరు చాలా డీసెంట్ గా మాట్లాడతారు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.